అక్కడ హస్తం పార్టీలో అగ్గి అంటుకుంది. మాజీ ఎమ్మెల్యే ఒకరు మరింత మంట పెడుతూ కాస్త ఎగదోస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే మీదకే క్యాడర్ రివర్స్ అవుతున్న పరిస్థితి. ఎక్కడ మండుతోందా పొలిటికల్ మంట? అధికారంలో ఉన్నా అలా ఎందుకు అంటుకుంది? ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య అసలేం జరుగుతోంది? కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో హస్తం పార్టీ రాజకీయాలు యమ హాట్ గా మారుతున్నాయట. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తోట లక్ష్మీకాంతరావు చేరికలపై ఫుల్ ఫోకస్ పెట్టడంతో సమస్యలు మొదలయ్యాయని అంటున్నారు. గెలిచినప్పటి నుంచే బీఆర్ఎస్ బీజేపీలో యాక్టివ్ గా ఉండే లీడర్లను హస్తం పార్టీలోకి లాగడం మొదలుపెట్టారట ఎమ్మెల్యే. అంతవరకు ఓకే అనుకున్నా తమను పక్కన పెట్టి తాను కొత్తగా చేర్చుకున్న వారినే ఎమ్మెల్యే నెత్తికెక్కించుకోవడం పాత కాంగ్రెస్ శ్రేణులకి మింగుడు పడ్డం లేదట. పైగా ఆయన తమకు అందుబాటులో ఉండడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు లోలోపల రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే పాత నేతలంతా లక్ష్మీకాంతరావుతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నట్టు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా కష్టాలు పడి ఈసారి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చావోరేవో అన్నట్టుగా పనిచేస్తే తీరా గెలిచాక అసలు పట్టించుకోవడమే లేదంటూ కొందరు నాయకులు మాజీ ఎమ్మెల్యే గంగారాంను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఇదే విషయమై పార్టీ పెద్దలను సైతం కలవాలని డిసైడ్ అయ్యారట ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు. ఇక అగ్గికి ఆజ్యం పోసేలా మాజీ ఎమ్మెల్యే గంగారం కూడా ఇదే ఛాన్స్ అన్నట్టు పాత క్యాడర్ను తన వైపునకు తిప్పుకునే స్కెచ్ వేస్తున్నారన్న సమాచారం లోకల్ గా పొలిటికల్ సెగలు పుట్టిస్తోంది. సీనియర్ నేత అయిన గంగారం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయొద్దని చెప్పడంతో ఆయన్ని సస్పెండ్ చేసింది పార్టీ నాయకత్వం. ఆ ఎన్నికల్లో జుక్కల్ టికెట్ ఆశించిన గంగారాంకు కాంగ్రెస్ పెద్దలు మొండి చేయి చూపడంతో ఆయన పార్టీకి దూరంగా ఉండిపోయారట. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలంటూ ఆయన మాట్లాడిన ఒక ఆడియో అప్పట్లో వైరల్ అయింది. దాని ఆధారంగానే గంగారాంను సస్పెండ్ చేశారట. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన గంగారాం పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారనే ప్రచారమూ ఉంది. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నా త్వరలోనే ఆయన స్వగృహ ప్రవేశం చేస్తారనే ప్రచారం జుక్కల్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తీరుతో కాంగ్రెస్ కు అంటీ ముట్టనట్లు ఉంటున్న కొందరు సీనియర్ నేతలు ఇటీవల గంగారాం ఏర్పాటు చేసిన విందుకు హాజరైనట్టు తెలిసిందే. వారంతా ఆయన్ని తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. గంగారాం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకున్నా కాస్త ఆలస్యమైన కాంగ్రెస్ లోకి రావడం మాత్రం పక్కా అని అంటున్నారట ఆయన సన్నిహితులు. అందులో భాగంగానే ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకి దూరంగా ఉన్న వారిని గుర్తించి మరింత దూరం చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అటు లక్ష్మీకాంతరావు సైతం ఆయన మళ్లీ పార్టీలోకి ఎలా వస్తారో చూస్తానని సవాల్ చేస్తుండటంతో జుక్కల్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. దీంతో ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కూడా పాత కొత్త వారిని కలుపుకొని ముందుకు వెళ్తారా, లేక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మరింత ప్రాధాన్యత కల్పించి అగ్గికి ఆజ్యం పోస్తారన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారిందంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.